హలో హాయ్ ఫ్రెండ్స్, పచ్చిరొయ్యలు, చిక్కుడుకాయలు, టమాటో, వంకాయ కలిపి కర్రీ సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్నీ కోసేసుకొని ఉంచుకొని పచ్చిరొయ్యలు ముందు వేయించేసి తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెల్లగా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత వంకాయలు వేసుకోవాలి. అవి రెండు అయ్యాక ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత మెల్లగా పసుపు కొంచెం, జీరా పౌడర్ కొద్దిగా, అదే జీలకర్ర పౌడర్ కొంచెం, కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా ఫిష్ కర్రీ పౌడరు వేసుకొని గరం మసాలా పౌడర్ కూడా ఇంట్లో నేను చేసుకుని ఉంచుకున్నాను. అది లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క కలిపి పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. అది కొంచెం ఒక 2-3 చిటికలు వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసుకొని మగ్గనిచ్చి కొంచెం ఉడకనివ్వాలి మూత పెట్టి. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి దగ్గరికి అయిన తర్వాత టమాటాస్ ఉంటాయి కదా, లాస్ట్లో టమాటాలు వేసుకుని కాసేపు ఇంకా మగ్గాక టమాటా కూడా ఉడికిపోయాక మెల్లగా టమాటాను ఉడకనిచ్చి సిమ్ మీద పెట్టుకోవాలి. నేను కొంచెం హై పెట్టడం వల్ల కొద్దిగా కింద అడుగంటింది. సో అయినా సరే మెల్లిగా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లేసుకొని దింపేసుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నట్టున్నాను, తొందరగానే అయిపోతుంది. అంటే ఉన్నాయి కాబట్టి అన్ని కాయగూరలు వేసుకున్నాను. లేకుండా ఉంటే ఉత్త వంకాయలో పచ్చిరొయ్యలు వేసుకుని వండినా బాగుంటుంది. మళ్ళీ లేదంటే చిక్కుడుకాయ పచ్చిరొయ్యలు వేసుకున్నా సపరేట్గా బాగుంటుంది. టమాటో పచ్చిరొయ్యలు కూడా బాగుంటుంది. దానికి వండుకున్నా బాగుంటుంది. కాకపోతే ఉన్నాయి కదా అని కొంచెం అన్ని కూరలు వేసుకుంటే కొద్దిగా ఎక్కువ ఫ్యామిలీ ఉన్నవాళ్ళు లేదంటే కర్రీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా బాగుంటుంది వేసుకుంటే కూర. కొంచెం అలా వండాను ఫ్రెండ్స్. మీకు నేను ఎలా వండుతానో అలా చూపించాను. మిగతా వాళ్ళే నాకు తెలీదు, మరి నేను ఎలా వండానో చాలా బాగుంది. కుదిరితే మీరు కూడా ఇలా ట్రై చేసి వండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అంటే రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళ గురించి కాదు, కొంచెం రాని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, కొంచెం చూసి వండుకున్నారనుకో ఇలాగా బాగుంటుందండి. కొద్దిగా కూర కూడా ఎక్కువ అవుతుంది. కొంచెం కూరలు అవి తినేవాళ్ళకి బాగుంటుంది. ఇన్ని వేసుకుంటే మనకి కర్రీ ఎక్కువ కనిపిస్తుంది. అన్నీ చక్కగా అవి ఫ్రాన్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు బాగా తింటారు. లాస్ట్లో కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమే. చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి ఎవరికైనా నచ్చితే చిన్న కామెంట్ చేయండి.